వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ టాక్స్ విత్ సుభాష్. ఆల్రెడీ మనం ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్లో ఉన్నటువంటి చాప్టర్ 1 కోసం డిస్కస్ చేసాం. ఇప్పుడు చాప్టర్ 2 అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, చాప్టర్ 2 హౌ యువర్ మైండ్ వర్క్స్, మీ మనసు ఎలా పనిచేస్తుంది అనే దాని మీద రచయిత అయినటువంటి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అనేవారు తన యొక్క స్టైల్లో కొన్ని భావాలు వివరించడం జరిగింది. సో అవేంటో మీకోసం అందరూ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. మీ మనసే మీ స్వాధీనంలో అత్యంత విలువైన ఆస్తి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా ప్రతి మనసుకు కూడా 2 లెవెల్స్ ఉంటాయట. అవి కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనం రియల్గా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఆలోచించే మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది అనాలిసిస్ అనేది ఎప్పుడు చేయదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు అనాలిసిస్ చేయదు. మీ కాన్షియస్ మైండ్ ఏదైతే నమ్మిందో దాన్ని అది ఆచరణలో తీసుకురావడానికి అనేది ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తుంటారో అదే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడు ఫీడ్ అవుతుంది. మీరు మంచి ఆలోచిస్తే ఆ మంచే మిమ్మల్ని అనుసరిస్తుంది, చెడు ఆలోచిస్తే మీకు చెడే వస్తుంది. మీ మైండ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అని పాజిటివ్గా ఆలోచించమని చెప్పేసి రచయిత అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక భావనని, ఒక విషయాన్ని అది అంగీకరిస్తే దాన్ని ఎప్పుడు కూడా ఆచరణలో తీసుకురావడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ చెడు మంచిని ఒకేలా తీసుకుంటుందట. చెడు మంచిని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఏదైనా పని చేయాలంటే భయపడుతున్నట్లయితే, ఏదైనా ముందుకెళ్తే ఏం జరుగుతుందో, ఆ పని అవ్వకపోతే ఏమవుతుందో, నేను నలుగులో నవ్వులు పాలవుతానేమో అని అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే బయటికి తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ అనేది దానికి ఇది మంచి చెడు అనే విషయాలు అనేది అనాలిసిస్ ఎప్పుడు చేయదు. మీరు నెగిటివ్ థాట్స్తో ఉంటే అది ఎప్పుడు ఓటమికి, నిరాశ, నిస్పృహలకి, శోకానికి కూడా కారణమవుతుంది. మీలో అలవాటుగా సాగే ఆలోచనలు సామరస్య ధోరణిలోనూ నిర్మాణాత్మకంగానూ ఉంటే మీకు ఎప్పుడు సరే విజయం, ఆరోగ్యం కూడా మీరు అనుభవించగలుగుతారు. కానీ మీరు సరైన మార్గంలో ఆలోచించడం, అనుభవించడం మొదలు పెడితే మీకు తప్పనిసరిగా ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ కూడా లభ్యమవుతాయి. మీరు ఏదైతే సత్యమని అనుకుంటూ మానసికంగా అదొక హక్కుగా భావిస్తారో అదే మీ సబ్ కాన్షియస్ మైండ్ అంగీకరించి దాన్ని ఎప్పుడు కూడా బయట తీసుకురావడానికి అనేది ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ చేయవలసిన విషయం ఒకటే, మీ కాన్షియస్ మైండ్ ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్కి అది కరెక్ట్ అనే విషయాన్ని దాన్ని నమ్మించగలగాలి. ఒక్కసారి అలా జరిగితే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు కోరుకునే విధంగా ఏది కోరుకుంటే అదే విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. చాలామంది సైకాలజిస్టులు అండ్ సైక్రియాట్రిస్టులు చెప్పిన విషయం ఏంటంటే, ఒక విషయం కోసం ఎప్పుడైతే మీరు నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటున్నారో అది మీ మైండ్లో ఫీడ్ అవుతుంది. సో ఆ మైండ్లో ఫీడ్ అవి అది సబ్ కాన్షియస్ మైండ్ రీచ్ అవి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయినటువంటి విషయాన్ని ఎప్పుడు సరే మీ ముందుకి తీసుకురావడానికి దానికి కొన్ని సందర్భాల్లో మీ కష్టాలు వెంటనే పరిష్కారం లభించినట్టు కూడా అనిపిస్తుంది. మరి కొన్ని సమయంలో అయితే అందుకు రోజులు, వారాలు, మరి ఎంతకాలం పడుతుంది. దీని మార్గాల అన్వేషణపై కాన్షియస్ మైండ్ యొక్క మార్గాలు ఇప్పుడు సరే అన్వేషణ అయిపోయి ఉంటాయి. ఏంటి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ వల్ల మధ్య డిఫరెన్స్ మీరు చిన్న అర్థం చేసుకున్నట్లయితే దాన్ని మీరు యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మన కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు కూడా కారణం చూసే మనసు అవుతుంది. అంటే అది ఎంపిక చేసుకుంటుంది ఎప్పుడు, అంటే ఇది రైటా, అది రాంగా. ఒకవేళ మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, లేదా మీరు లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవాలనుకుంటున్నారు, మీరు తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీ కాన్షియస్ మైండ్ మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. మీ కాన్షియస్ మైండ్ ఎంపిక చేసుకున్న ప్రతి విషయాన్ని కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో అది అలా నిరంతరం తలుచుకుంటున్నట్లయితే సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. అప్పుడు అది అక్కడ కంప్లీట్గా ఫీడ్ అయ్యి ఆ విషయాన్ని రియల్ లైఫ్లో మీకు అనుకూలంగా వచ్చేటట్లు చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే చిన్నప్పుడు ఈ విషయాలు మనకి అలా ఫీడ్ అయిపోయి గుర్తుండిపోయి ఉంటాయి. కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం, కొన్ని విషయాలు ఎన్నటికీ మర్చిపోలేం. కొన్ని విషయాలు ఎందుకు మర్చిపోతున్నాం, కొన్ని విషయాలు ఎన్నటికీ ఎందుకు మర్చిపోవట్లేదు అంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఫీడ్ అయిపోయిన విషయాలు ఎప్పటికీ మర్చిపోలేరు. మనం చిన్నప్పుడు ఎలా ఉండాలి, లేదా ఇలా ఎదగాలి, అలా చేయాలి, పెద్ద అయిన ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలన్నప్పుడు మనం ఆలోచించిన ఆలోచనలు కాలక్రమంలో అవే మన రియల్ లైఫ్లో అంటే ప్రజెంట్ నీ లైఫ్లో నిజమవుతున్నట్టు కనిపిస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే, ఒక విషయం కోసం నువ్వు ఎక్కువ ఆలోచిస్తే అది రాను క్రమానుగతంగా ఆ విషయాలే నీ లైఫ్ ముందు కళ్ళ ముందు జరిగేటట్టు నీకు అనుకూలంగా మార్చేటట్టు నీ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. ఈ విషయాన్ని అందరూ కూడా
పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే నిజం అని నమ్మి సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించబడుతుందో ఆ విషయాలే మీ కళ్ళ ముందు వస్తాయి. ఈరోజు మీ జీవితం ఈ విధంగా నడుస్తుంది అంటే దానికి కారణం మీ మనసు ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయినటువంటి ఒక మ్యాప్ ఈరోజు మీ కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు సరే అనాలిసిస్ అనేది చెయ్యదు. మీ కాన్షియస్లో ఏదైతే నిజమని నమ్ముతారో, ఏదైతే ఇది సరైందని భావిస్తారో దాన్ని మాత్రమే ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మీ ఆలోచనలు మంచిగా ఉంటే, మంచి ఆలోచిస్తే కంపల్సరిగా అది ఆ మంచిని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా చెడుగా ఆలోచించినట్లయితే సేమ్ అదే విషయాల్ని మీ కళ్ళ ముందు, మీ మెదడు ముందు, మీ నిజ జీవితంలో జరిగేటట్లు చేయడానికి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు సరే ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ కాన్షియస్ మైండ్లో ఒక విషయాన్ని మీరు ఏదైనా నిజమని అంగీకరిస్తే అది నిజం కాకపోయినప్పటికీ కూడా మీరు మనస వాచ కర్మ అంటారు కదా, ఆ విధంగా మీరు నిజమని, ఇది కరెక్ట్ అని మీ కాన్షియస్ మైండ్లో అనుకుని అదే మీరు నిరంతరం తలుచుకుంటూ ఉన్నట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్ అదే నిజం అనుకుంటుంది. ఆ విషయాల్ని, ఆ పరిణామాలని కూడా ఎల్లప్పుడూ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీనికి మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజిస్ట్ చేసేటువంటి ప్రయోగాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అంగీకరించడం వల్లే నిజమవుతాయి. హిప్నాటిజం చేసేటప్పుడు కొంతమంది మాటలకి హిప్నటైజ్ అయ్యి ఆ హిప్నటిస్ట్ చెప్పే ప్రతి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు దురద పెడుతుందని హిప్నటిస్ట్ అనగానే వెంటనే గోక్కోవడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఒక పిల్లిగాను కుక్కగాను మారిపోతున్నావు అంటే అటువంటి చేసే భావాలన్నీ కూడా మీరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పేసి హిప్నటిస్ట్ చెప్పినట్లయితే ఎగ్జాక్ట్గా అదే విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏమైతే విషయాలను ఫీడ్ చేయడానికి హైప్నాటిస్ట్ ప్రయత్నిస్తున్నారో అదే విషయాలు రియల్ లైఫ్లో రావడానికి అక్కడ ఆ టైంలో అవి జరగడానికి ప్రేరేపితమయ్యాయి. మీ లైఫ్లో మీకు ఏది జరిగినా అది మీ నమ్మకం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ గాఢంగా ముద్రించబడినప్పుడు ఆ ఆలోచనలే చెడు ఆలోచనలు అయితే చెడులుగాను, మంచి ఆలోచనలు అయితే మంచిగాను మీ ముందుకు వస్తుంటాయి. చెడు ఆలోచనలు కానీ, వక్రీకరించబడిన ఆలోచనలు కానీ సబ్కాన్షియస్ మైండ్ పంపితే వాటి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీరు ఆ ఆలోచనలు సర్ది చెప్పి దాని మార్గంలో మనసుకు మళ్ళీ ఓ మంచి విషయాలను ఎప్పుడు అందించడం వల్ల అవే మీ ముందుకు కనిపిస్తుంటాయి. అలవాటు పడినటువంటి మీ కాన్షియస్ మైండ్ మీ సబ్కాన్షియస్ మైండ్ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంటుంది. శాంతిపరమైన, నిర్మాణాత్మకమైన, సమరసమైనటువంటి ఆలోచనలు మీకు అలవాటుగా మారితే మీ సబ్కాన్షియస్ మైండ్ అది స్పందించి శాంతి, నిర్మాణాత్మక పరిస్థితులు, విజయం ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది. ఒకవేళ మీరు భయం, కలత, నెగిటివ్ థాట్స్తో ఆలోచిస్తున్నారా, దానికి మీరు చేయాల్సిన మొట్టమొదటి చికిత్స ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి శక్తిని గ్రహించి స్వేచ్ఛ, సంతోషం, ఆరోగ్యం కావాలని మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడూ నిరంతరం చెప్తూ ఉండడమే. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి తారతమ్యాలు అనేవి తెలియవు. తారతమ్యాలను తెలుసుకోవడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయదు. దానికి తెలిసిందల్లా ఒకటే, మీరు నిరంతరం దేన్ని నిజమని నమ్ముతుంటారో దానిని మీ యొక్క రియల్ లైఫ్లో జరిగేటట్టు చేయడమే దాని పని. చెడు వ్యక్తులతో, చెడుతో స్నేహం చేస్తే అదే విషయాలు అదే మీ కళ్ళ ముందు కదియాడేటట్టు చేస్తుంది. మంచి విషయాలు, పాజిటివ్ థింకింగ్, మంచి వ్యక్తులతో స్నేహం, మంచి పనులు ఇవి చేస్తే అదే విషయాల్ని మీ లైఫ్లో, మీ రియల్ లైఫ్లో ఎప్పుడు నిజమయ్యేటట్టు చేస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, కాన్షియస్ మైండ్ ద్వారా ఆలోచించి మీ సబ్కాన్షియస్ మైండ్కి సరైన నిర్ణయాలు మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు మీ కాన్షియస్ మైండ్లోకి నా వయసు పెరుగుతుంది, నా జ్ఞాపకత తగ్గిపోతుంది, నా వయసు పెరుగుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇటువంటి థాట్స్ని ఎప్పుడూ కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి రానియకూడదు. నేను ముసలోడిని అయిపోతున్నాను, నాకు ఇక శక్తి నశించిపోతుంది అనే థాట్స్ వస్తే ఆ యొక్క విషయాల్ని మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు అదే కోరుకుంటున్నారు, మీకు అదే నచ్చింది అనుకుని అదే విషయాల్ని రియల్ లైఫ్లోకి త్వరగా తీసుకురావడానికి ఎప్పుడూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. సో వాటికి బదులుగా నా జ్ఞాపశక్తి రోజుగా పెరుగుతుంది,
నేను రోజు రోజుగా హెల్తీగా ఉన్నాను, నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, ఇంతకు ముందు కంటే ఇప్పుడే నా ఆరోగ్యం చాలా బాగుంది. ఇటువంటి మీరు సజెషన్స్ ఇచ్చినట్లయితే మీ రియల్ లైఫ్లోకి ఆ సబ్ కాన్షియస్ మైండ్ అదే విషయాన్ని తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు నెగిటివ్ థాట్స్, ఇటువంటి థాట్స్ అస్సలు చేయకూడదు. ఈ పని నా వల్ల కాదు, నువ్వేమీ సాధించలేవు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఓడిపోతావు, నీ గెలుపొందే అవకాశమే లేదు, నువ్వు చేసినంత తప్పు, దీనివల్ల లాభం ఏమీ లేదు, నీకేం తెలిసినది ముఖ్యం కాదు, నీకు ఎవరు తెలుసు అనేది ముఖ్యం, ప్రపంచం నాశనం అయిపోతుంది, ఏం లాభం, ఎవరు పట్టించుకోవడం లేదు, అంత కష్టపడే ప్రయోజనం లేదు, నువ్వు బాగా ముసలైపోయావు, రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి, జీవితం నిరంతరం అరిగిపోతూ ఉంది, ప్రేమించిన పక్షులకే చేతనవుతుంది, నువ్వు అసలు గెలవలేవు, జాగ్రత్తగా ఉండు, భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు, నువ్వు ఎవ్వరిని నమ్మకూడదు. ఈ రకమైనటువంటి ఆటో సజెషన్స్ మీరు స్వీకరించినట్లయితే ఇవే నిజం చేయడానికి మీ సబ్కాన్షియస్ ప్రయత్నించి వాటిని నిజం చేస్తుంది. కాబట్టి మీరు బాల్యంలో మీ కుటుంబంలో వారిచ్చే వ్యతిరేక సలహాలు అనేది కంపల్సరీగా పక్కన పెట్టేసేయండి. అసలు ఆ థాట్సే రానియొద్దు. వీటి బదులుగా వీటికి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ పని సలహాలు ఇవ్వండి మీ సబ్కాన్షియస్ మైండ్కి. ఈ పని నేను చేయగలను, నేను సాధించగలను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది. ఇటువంటి సలహాలు నిరంతరం మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వడం వల్ల అవే నిజమవుతుంటాయి. ఈ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అనేవి మన చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉన్న పెద్దలు, మన చుట్టుపక్కల వాళ్ళు మన మీద విపరీతమైన ప్రభావం చూపించుంటారు. సో మీరు ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి ఆ ఆలోచనలన్నీ కూడా కంప్లీట్గా పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు మీరుగా ఆటో సజెషన్ చేసుకోండి. ఎంపిక చేసుకున్న సామర్థ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది మిత్రులారా, మర్చిపోవద్దు. మీ మనసుపై పడ్డటువంటి ముద్రలో మార్పు తీసుకొచ్చే సరిచేసే చికిత్స మీ చేతుల్లోనే ఉంది. మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, మీరు చేస్తున్న బాహ్య సూచనలు అనేవి కూడా మీ యొక్క మైండ్పై, మీ యొక్క మనసులో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి సూచనలు చేశాయో, ఎటువంటి నెగిటివ్ థాట్స్, ఎటువంటి నెగిటివ్ యొక్క ఇంపాక్ట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తీసి పారేసి వాటి ప్రదేశంలో, వాటి స్థానంలో మీరు కొత్త ఆటో సజెషన్స్, కొత్త సూచనలు ఇచ్చి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. రచయిత ఈ బుక్లో చిన్న స్టోరీ చెప్పారు. ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సలహా ఒక జీవితాన్ని మార్చేసినట్టు. ఒక జోషిని చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి తన చావు కొని తెచ్చుకున్నాడు. ఏ విధంగానైతే తన జాతకాన్ని చూపించుకోవడానికి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళారట రచయిత తెలిసినటువంటి ఒక వ్యక్తి. ఆ జ్యోతిష్యురాలు ఇతని యొక్క జాతకాన్ని చూసి, మీరు ఒక నెల రోజుల్లోనే తీవ్రమైనటువంటి జబ్బు పడి చనిపోతారని చెప్పేసి చెప్పిందట. ఆ యొక్క మాట ఆ వ్యక్తిపై విపరీతంగా పడి, అప్పటి వరకు ఆరోగ్యంగా ఆనందంగా తిరుగుతున్న వ్యక్తి, నేను నెల రోజుల్లో చనిపోతున్నాను, నాకు ఏదో అంతులేని వ్యాధి వస్తుంది అని నిరంతరం కొమ్ములదీసి అదే విషయాన్ని తలుచుకుని అప్పటి వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వ్యక్తి ఈ యొక్క ఆలోచన, ఆ జోషిని చెప్పే వ్యక్తి యొక్క మాట ఇతని మనసుపై పడి, ఇతను నెల రోజుల్లో నీరసించి సిక్కి శల్యమైపోయి అతను కోరుకున్నట్లుగానే నెల రోజుల్లో మరణించాడు. సో ఇది జరగడానికి కారణం ఏంటంటే, అతను ఇదే ఆలోచించడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ ఇతనికి ఇదే కావాలేమో అని దాన్ని నిజ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ జోషిని చెప్పే వ్యక్తి యొక్క మాటలకు ఎటువంటి పదును లేదు, పవరు లేదు, కానీ ఆ మాటను లేదా ఆ యొక్క విషయాన్ని మీ మనసు, మీ కాన్షియస్ మైండ్ ఏ విధంగా స్వీకరించిన దాన్ని బట్టే ఆ మాటకు పవర్ వస్తుంది. చాలామంది మోటివేటర్స్, స్పీకర్స్ రకరకాల మాటలు చెప్తుంటారు. సో ఆ మాటకు ప్రభావం లేదు, కానీ ఆ మాట నీ యొక్క మైండ్ పైన, నీ మనసు పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆ విషయాన్ని నీవు ఏ విధంగా తీసుకున్నావు అన్న దాన్ని బట్టే ఆ మాట యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆ మాటలకి విపరీతమైన పవర్ వస్తుంది. అప్పుడు ఆ విషయాలు లేదా ఆ మాటలు లేదా ఆమె విన్నటువంటి సంఘటనలు మీ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంటాయి. అదే రియల్ లైఫ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాయి. గుర్తుంచుకోండి మిత్రులారా, ఏదైనా చూజ్ చేసుకునేటువంటి సామర్థ్యం మీలోనే ఉంది. మీ జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. మీకు ఏదైతే కావాలనుకుని నిరంతరం తప్పిస్తున్నారో దానికోసం నిరంతరం ఆలోచిస్తూ ఉండండి. డెఫినెట్లీగా తప్పకుండా రానున్న రోజుల్లో మీ కళ్ళ ముందు అవే ప్రత్యక్షం అవుతుంటాయి.
మీ సబ్కాన్షియస్ మైండ్ ఎంతో తెలివైంది. అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు దానికి తెలుసు. అయితే గొప్ప విషయం ఏంటంటే దానికి తెలిసిన సంగతి దానికి తెలీదు. ఇది మీతో వాదించదు, ఎదురు జవాబు ఇవ్వదు. అలాంటి సలహాలతో నువ్వు నన్ను ప్రభావితం చేయకు అని అనదు. సో మీరు నేను ఇది చేయలేను, నేను ఇప్పుడు బాగా ముసలోని అయిపోయాను, నేను బాధ్యతను తీసుకోలేను, నేను సరైన చోట పుట్టలేదు, నాకు సరైన రాజకీయ నాయకు లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు వాడి తెలియదు వీడి తెలియదు, ఈ మాటలన్నీ పక్కన పెట్టండి. మీరు వ్యతిరేక ఆలోచనతో మీ సబ్కాన్షియస్ మైండ్ నింపేస్తున్నారు. దానికి అనుగుణంగా అది స్పందిస్తుంది. నిజానికి మీకు జరగబోయే మంచిని మీరే అడ్డగించుకుంటున్నారు. మీ జీవితంలో లేమిని, పరిమితులను, ఆశాభంగాలు మీరే తీసుకొస్తున్నారు. మీ సబ్కాన్షియస్ మైండ్లోకి అడ్డంకులను, అవరోధాలను, ఆలస్యాలను తెచ్చిపెట్టి ఉంచినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ అది నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప మీరు లైఫ్లో ఎదగాలని, మీరు లైఫ్లో డబ్బు సంపాదించాలని, మీకు మంచి ఆరోగ్యం కావాలని మీరు కోరుకోవట్లేదు. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ అవేవి మీకు అవసరం లేదనుకుని వాటిని తీసుకురావడానికి ప్రయత్నించదు. కాబట్టి మీ కోరికలను సాధించుకోవడానికి, మీ నిరాశని అధిగమించడానికి మీరు ధైర్యంగా రోజుకు పలుమార్లు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి. దాన్ని ప్రిపేర్ చేయండి, ట్రైన్ చేయండి. నాలో ఈ కోరికల విషయం ఒక్కటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ మీకోసం పనిచేయాలంటే దానికి మీరు సరైనటువంటి కోరికను అందించాలి, సరైనటువంటి సలహాలను ఇవ్వాలి, సహకారాన్ని అర్థించాలి. ఎప్పుడు కూడా అది మీకోసమే పనిచేసేటట్లు మీరు దాన్ని ట్రైన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది మీకోసమే పనిచేస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రవృత్తి, దాని నేచర్ ఏంటంటే ఎప్పుడు కూడా జీవితం అయితే లైఫ్ మీకోసమే పనిచేస్తుంది. మిమ్మల్ని చూసుకుంటూ మిమ్మల్ని రక్షించుకోవడానికి అది ఎప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. కాకపోతే అది మంచిగా ప్రయత్నిస్తుందా, చెడుగా ప్రయత్నిస్తుందా అన్నది మీ ఆలోచనలు బట్టే అది డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి రచి చెప్పినటువంటి లాస్ట్ ఒక 11 పాయింట్లు ఉన్నాయి. అవి ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మంచిగా ఆలోచిస్తే అంతే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తున్నా అన్నదే ఇక్కడ ముఖ్యం. మీ సబ్కాన్షియస్ మైండ్ మీతో వాదించదు. మీ సబ్కాన్షియస్ మైండ్ ఆదేశాలను పాటిస్తుంది. మీ కాన్షియస్ మైండ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అదే మీ సబ్కాన్షియస్ మైండ్ పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అదే నిజమేలా చేస్తుంది. మీరు మెరుగైన ఆలోచనలు ఎంచుకోండి, అవే ప్రకటించండి. దీన్ని నేను కొనగలను, కొంటాను, మీ మనసులో దీన్ని కోరుకోండి. మీలో ఎంపిక చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవచ్చు, లేదా మీకు స్నేహం చేయడం ఇష్టం లేనట్టు కూడా ఉండవచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా, స్నేహంగా ఉండాలని, ప్రేమించాలని కోరుకోండి. ప్రపంచం అంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. మీ కాన్షియస్ మైండ్ అనేది గేటు దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్లో ఉంటుంది. దాని ముఖ్య ఉద్దేశం మీ సబ్కాన్షియస్ మైండ్ అసత్య ప్రభావాలు బారిన పడకుండా కాపాడుకోవాలి. ఏది మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరగబోతుందని మీరు నమ్ముతుంటారో అదే మీ సబ్కాన్షియస్ మైండ్ రియల్ లైఫ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు ఎంచుకోవాల్సిన విషయం ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్, హ్యాపీనెస్, ప్రాస్పెరిటీని ఎప్పుడు కూడా నిరంతరం కూడా కోరుకోండి. ఇతరుల యొక్క సూచనలు, వాక్యాలను మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఉన్న ఒకే ఒక శక్తి ఏంటంటే మీ ఆలోచన విధానమే. ఇతరుల యొక్క మాటలకి శక్తే లేదు, పవర్ లేదు. అవి మీరు ఆలోచిస్తుంటే, ఆ మాటలు మీరు తీసుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క మాటలకి లేదా ఆ యొక్క ప్రభావాలకి స్పందన అనేది వస్తుందట. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోట్లోంచి ఎల్లప్పుడూ కూడా నిరుపయోగమైనటువంటి మాటలు రానీకండి. ఎన్నడూ అలా అనకండి, నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఓడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా జోక్స్ అనేది అర్థం చేసుకోలేదు. వాటిని అన్నింటినీ కూడా నిజమయ్యేలా చేస్తుంది. మీది చెడ్డ మనసు కాదు, మంచి మనసు కాదు. ప్రకృతిలో ఏ వస్తువు చెడ్డది కాదు, మంచిది కాదు. అది మీరు చూసే కోణంలోనే ఉంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారన్న దానిపైన అది ఆధారపడి ఉంటుంది. మీ మనసు అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండండి. ఎన్నడూ నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించడానికి ఇలా అనుకోండి, సబ్కాన్షియస్లో ఉన్న నా యొక్క అనంతమైనటువంటి శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను అనే ఆటోసైషన్ ఇవ్వండి. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులుగా మీరు జీవన సిద్ధాంతాలు దృష్టికోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి. మీ గురించి ఆలోచనలు ఇతరులు చేయకుండా చూడండి. మీ యొక్క ఆలోచన ద్వారానే మీ యొక్క లైఫ్ అనేది ఉండాలి. కానీ ఇతరుల యొక్క ఆలోచనల ద్వారా, ఇతరుల యొక్క ప్రభావం ద్వారా మీ జీవితం అనేది ఎప్పుడు సరే సాగకూడదు. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులుగా
శాశ్వత సత్యాలు ఎప్పుడూ గ్రహిస్తూ ఉండండి. మీరు నిర్ణయాలు మీరే ఎంచుకోండి. మీ ఆలోచన విధానం మీరే చేయండి. మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు కెప్టెన్ లాంటి వారు. మీ విధికి మీరే ఓనర్. గుర్తుంచుకోండి మిత్రులారా, ఎన్నుకునే సామర్థ్యం మీలో ఉందా. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి, ఆనందాన్ని ఎంచుకోండి. చూజింగ్